Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. సార్ నమస్తే. నమస్తే. ఐఎస్ఐ నుంచి ఆర్మీలోకి వెళ్ళి ఆ తర్వాత ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మిలిటెంట్గా మారాడు, ఉగ్రవాదిగా మారాడు అంటారు. అసలు ఎలా జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్? ఇది మదర్సా నుంచే స్టార్ట్ అవుతుందా? మద్రసా నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు సార్? జనరల్గా 14 to 15. ఈ టైంలో విపరీతంగా లొంగిపోతారు. పిల్లలకి ఏది చెప్పినా నమ్మేస్తాడు. 18 దాటిన తర్వాత కొంచెం ఆలోచించడం మొదలు పెడతాడు. 21 దాటిందా ఇంకా ఆలోచించడం మొదలు పెడతాడు. 25 అయిపోయిందా ఇంకా ఆలోచించడం మామూలుగా అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీకి దిగడు. సూసైడ్ బాంబింగ్కి వెళ్ళడు. తన ప్రాణభయం ఉంటే వెళ్ళడు 25 తర్వాత. అది పెళ్లి జరిగింది, 2 పిల్లలు ఉన్నారంటే అసలు రాడు. అందుకని మ్యాక్సిమం ఉండే టెర్రరిస్టులు అంతా కూడా ఈ ఏజ్ గ్రూప్లో రిక్రూట్మెంట్ అవుతుంది. దాని తర్వాత దౌరే కాస్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఎంత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుందంటే ఇంత చిన్న రూమ్లో 40 మందిని పడుకోబెడతారు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు. బయట ఒకడు హవల్దార్ విజిలేసి ఇండియన్ ఆర్మీ రైడ్ చేసింది క్యాంప్ని, నువ్వు కొండ కిందకి పారిపో అంటారు. అంతే అక్కడి నుంచి దూకేయాలి. రాత్రి అంటే వాడి వెపన్ తీసుకుని కిందకి దూకేయాలి. అంతే చీకట్లో రాళ్ళు రప్పలు ఏమీ లేవు, కింద దూకేస్తాడు. ట్రైనింగ్ అనమాట. అదే మళ్ళా పైకి వెళ్ళి అంటాడు, 1 గంట రెస్ట్ ఇస్తాడు, మళ్ళా కిందకి దింపుతాడు, 2 రోజులు మార్చేస్తాడు. ఫుడ్ పెట్టరు. నీరు కూడా చిక్కు కూడా లేకుండా చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఫైర్ చేశారో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అంతా ఎత్తుతుంది. మొత్తం జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉంది, మొత్తం ఇండియన్స్ 145 కోట్ల మంది కళ్ళు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో చిన్న ఏరియాలో అంటే ఏంటంటే 2 మీటర్లు బై 2 మీటర్ల దారిలో నక్కి ఉంటారు. ఫుడ్ కూడా దొరకపోవచ్చు. చిన్న హోల్లోంచి ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు. టాయిలెట్కి వెళ్ళడానికి ఉండదు, ఏముండదు. అటువంటి అంత రక్తం వస్తున్నా కానీ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వడం మొదలు పెడతారు. అడ్రినలిన్ ఇంజక్షన్స్ ఉంటాయి. మీకు హార్ట్ అటాక్ వస్తే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇంజక్షన్ ఇస్తారు. షార్ట్ నీడిల్ ఉంటుంది, అంటే మనం థైస్లో ఇలా గుచ్చుకునే విధంగా, అంటే వేరే డాక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా గుచ్చుకుని ఇంజక్షన్. వీళ్ళు ఇండియాకి క్రాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైరింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో అటువంటి టైంను ఇంతంత అడ్రినలిన్ ఇంజక్షన్స్ 60 పట్టుకున్నాం ఓ రోజుని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అడ్రినలిన్ ఇంజక్షన్ తీసేసుకుంటారు. వాటి వల్ల ఉపయోగం మీలో ఉత్సాహం వచ్చేస్తుంది, మీకు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే మైండ్ మీద బాడీ మీద పనిచేస్తుంది. పరిగెడతారు. మీకు కాలు ఇరిగిపోయింది అనుకోండి, మన చిన్న దెబ్బ తిరిగితే చాలు మనం నడవడం మానేస్తాం. వాడు ఏంటంటే ఈ కాలు ఇరిగిపోయినా కానీ పరిగెడతాడు. బుల్లెట్ తగిలినా పెడతా ఉంటాడు. బ్లీడింగ్ అవుతున్నా పెడతాడు. అలా ఎన్ని గంటలు పనిచేస్తుంది సార్? అలా ఇది జనరల్గా ఒక 12 గంటలు పనిచేస్తుందండి ఒక్కొక్క ఇంజక్షన్. అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు. ఇంజెక్ట్ చేసుకుంటూనే ఉంటాడు. అలాగే ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చిన రొట్టెల్లో కూడా బాగా డ్రై ఫ్రూట్స్ తోటి మన హలీం ఎలా ఉంటుందో అంత స్ట్రాంగ్గా చేస్తారు. ఒక 5 రొట్టెలు తింటే 4 రోజులు అన్నం తినపోయినా పర్వాలేదు. అందులో మొత్తం మంది కలుపుతారు. దాంట్లో మొత్తం మంది కలుపుతారు. ఇది వాళ్ళకి తెలుసా? ఆ విషయం తెలుసుంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మీరు 26 లెవెల్లో ఒకరిని పట్టుకున్నాం, కసాబని పట్టుకున్నప్పుడు వాడిని కర్రలతోటి కుట్టి పట్టుకున్నాం, గుర్తుందో లేదో. మన ఆర్మీ కాదు, అతను పోలీస్ అతను చనిపోయాడు. అతనికి ఒక అవార్డు కూడా వచ్చింది, చితాలే పోలీస్ మ్యాన్ పట్టుకున్నాడు. ఆ టైంకి ఏమైందంటే ఆ అడ్రినలిన్ పవర్ పోయిందనమాట వాడికి. ఎప్పుడైతే పోయిందో రాత్రంతా ఫైర్ చేసుకుని మనుషులను చంపుకుంటూ వచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఎవరిని కనిపిస్తే వాళ్ళని కాల్ చేయడం, అలాగే జూయిష్ టెంపుల్కి వెళ్ళి చంపేయడం, ఆ టైంలో ఆ అడ్రినలిన్ పనిచేస్తుంది కాబట్టి ఆ మత్తు మందులో ఉన్నాడు కాబట్టి వాడికి తెలియలేదు. ఎప్పుడైతే ఈ మత్తు వదిలిపోయి అడ్రినలిన్ ఇంపాక్ట్ తగ్గిపోయిందో నెక్స్ట్ ఇంజక్షన్ తీసుకోవడానికి వాడికి లేదు. అప్పుడు సడన్గా వాడికి గుర్తొచ్చింది, నేను ఏం చేస్తున్నాను. అప్పటి వరకు ఇంకొక మనిషి వాళ్ళు రాక్షసుడు మార్చేస్తారనమాట. అటువంటిది ట్రైనింగ్ ఇస్తారండి. అలాగే ఈ ఇంకొంచెం ట్రైనింగ్ ఇస్తారంటే మా డెడ్ బాడీని పార్ట్స్ చేయడం, అంటే అటువంటి ట్రైనింగ్ లో చేపిస్తారు. అంటే ముక్కలుగా నరికేసి కసాబ్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఎక్కడ కూడా మానవత్వం అనేది చేసేస్తారనమాట. వాళ్ళకి ఈత నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. గోళ్ళు ఎక్కడ నేర్పిస్తారు, విపరీతంగా అంటే నక్కి ఉండడం నేర్పిస్తారు. అంటే ఒక చోట నువ్వు 6 గంటలు కదలకుండా ఉండాలని చెప్తారు. 6 గంటలు వాడిని చైన్ పెట్టి కట్టేస్తారు, చీకట్లో బందీ చేస్తారు. చైన్ పెట్టి కట్టేస్తారండి. అంటే చెయ్యి కూడా ఇలా విదల్చడానికి లేదు. ఇప్పుడు ఈ చైర్కి నన్ను ఏదో ఎలక్ట్రిక్యూషన్ చేస్తున్నట్టు దీనికి కట్టేశారు అనుకోండి, ఏం చేస్తారు? నేను అసలు చెయ్యి కూడా కదల్చడానికి వీలుండదు. ఏ దేశం సైన్యంలో కూడా ఇలాంటి శిక్షణ ఉండదు కదా సార్? ఇంత దారుణంగా చేస్తారండి అలాగా. అందుకనే చెప్పి వాళ్ళు
ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. మనుషులు చనిపోయిన తర్వాత దాదాపు అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు బుల్లెట్స్ తగిలి ఒక్కోసారి కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయండి. మన జవాన్లు వాళ్ళు ఏంటి బతుకున్నాడని నేను చూసినప్పుడు అప్పుడు కూడా పేల్చాడు ఒక బుల్లెట్. చాలామంది అలా పోయారు మన జవాన్లు. అందుకనే ఏం చేస్తామంటే వాడికి ఒక గేలం వేస్తాం. ఇప్పుడు నూతిలో పడిన అది బాల్చి ఉంటుంది కదా, దానికి ఒక ఐరన్ హుక్ లాంటిది ఉంటుంది. వీడికి ఏం చేస్తామంటే ఆ హుక్ తగిలిస్తే 10 మీటర్లు లాగుతాం. ఒకవేళ గ్రెనేడ్లు ఇటువంటి ఓపెన్ చేసుకుంటే దాన్ని రెడ్ ఆన్ రెడ్ అంటాం. ఒకప్పుడు బ్రిటిష్ ఆర్మీలో కూడా ట్రైనింగ్ ఉండేది. పిన్ను తీసేసి ఇలా శరీరం కింద పెట్టుకుంటారు. అది పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే వీడికి ఏమాత్రం ఎవరైనా సరే వచ్చి బతుకున్నాడా లేదా అని చూసేసరికి అది పేలిపోయి వాళ్ళు చచ్చిపోతారు. అటువంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అంత కరడుగట్టుగా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని ఇండియాకి పంపిస్తారా? అలాంటి వాళ్ళని ఇండియాకి పంపిస్తారు. వాళ్ళలో ఎవరు షార్ప్గా ఉన్నారో వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అది కూడా సరిపోదండి. ఇప్పుడు ఏమవుతుంది, వాడు వచ్చిన తర్వాత మనసు మార్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్ అఫైర్లో పడవచ్చు, ఏమవుతుందో తెలియదు. అప్పుడే దాని గురించి కంట్రోల్ చేయడానికి వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ కమాండోస్ ఉంటారండి, సేమ్ ట్రైనింగ్ అయిన వాళ్ళు. వాళ్ళని 2-3 ఏం చేస్తారంటే, నువ్వు ఆర్మీ నుంచి రిజైన్ చేసినట్టు పేపర్ రాసే, కానీ వాడికి జీతం ప్రమోషన్లు అన్నీ వెళ్తూనే ఉంటాయి వేరే విధంగా. ఇప్పుడు ఈ మూసా అటువంటి వ్యక్తి యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తి ఈ రోజున కూడా. కానీ కాగితాల్లో మాత్రం ఆయన అడ్రస్ దొరకదు, ఏది దొరకదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మనిషే, అందులో డౌట్ ఏం లేదు. మరి ఈ విషయాన్ని ప్రపంచం ముందు పెట్టచ్చు కదా మనం? ఎలా పెడతానండి? ప్రూఫ్ అయితే మీ దగ్గర. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు, బయటకు వెళ్ళిపోయాడు, రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయన ఉగ్రవాదానికి వెళ్ళాడు. ఆయనకి కాశ్మీర్ గురించి బాధ వేసింది, ఆయన ఉగ్రవాదానికి వెళ్ళాడు. కానీ అతను కాశ్మీరియన్ కాదు కదా. కాశ్మీర్ అంటే కాశ్మీర్ అని చేయాలని కాదండి. వాళ్ళంతా ఉమ్మా అంటారు. ఉమ్మా అంటే ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా మాదే రాజ్యం అంటారు. గజ్వాయే హింద్ అంటారు. మొత్తం భారత ఖండాన్ని ఇస్లాం చేయాలని చూస్తున్నారు. సో ఆ విధంగా మోటివేషన్ లెక్చర్స్ అవుతాయండి. గంటలు 80 గంటలు లెక్చర్స్ అవుతాయి. దానికి అంతా ప్రాపర్ సిలబస్ ఉంటుంది. ఏదో యథాలాపంగా ఎవరో మౌల్వీని పక్కన కూర్చోబెట్టేసి నువ్వు టెర్రరిస్ట్ అయిపోరా అంటే అయిపోరా. వీళ్ళందరికీ సిస్టమేటిక్ ట్రైనింగ్ ఉంటుంది. పర్టికులర్గా సార్ ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ అన్నీ కూడా ఆర్మీ మీద జరిగాయి, అధికారుల మీద జరిగాయి, సైన్యం మీద జరిగాయి. కానీ టూరిస్టుల మీద ఇప్పటివరకు ఈ స్థాయిలో జరగల. అంటే ఈ స్థాయిలో జరగడానికి ఇతని మోసానేనా? అంటే వీడు కరుడు కట్టినటువంటి తీవ్రవాది కాబట్టి, ఉగ్రవాది కాబట్టి. సో వీడిని కట్టిన ఉగ్రవాదని కాదండి, పైనుంచి ఆర్డర్స్ అంటే జనరల్ అసీం మునీర్ దగ్గర నుంచి ఐఎస్ఐ నుంచి ఈయనకి ఆర్డర్స్ వస్తున్నాయి. అందుకని ఆయన బాడీ హెల్మెట్ డైరెక్ట్గా వెనక్కి ట్రాన్స్మిట్ చేస్తా అక్కడ కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాడు అనమాట అండి. ఎప్పుడైతే బాంబే అటాక్లో వాళ్ళు చూసారో మన జర్నలిస్టులు ఓవర్ జెలస్నెస్లో మొత్తం అంతా చూపించడం మొదలుపెట్టారు. లైవ్ కవరేజ్ అప్పుడు కూడా కొంచెం కరెక్షన్స్ చేశారు. ఓకే, నీ రైట్ సైడ్ని ఎక్కువ ల్యాండింగ్ అవుతుంది, నువ్వు ఈ సైడ్కి వెళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి. మన మూవీలో కూడా ఈ సీన్స్ అన్ని కూడా చూసాం. ఈ వీడియోస్ ఎవరి ద్వారా తీశారు? వాడు ఒక హాఫ్ పాకిస్తాన్ వాడిని ఇండియాకి పంపించారు. ఈ తహూర్ రాణా వాడికి వీసా చేయించి ఇచ్చాడు. అది ఏం చేశాడు, బాలీవుడ్ దాంట్లో దావూద్ కనెక్షన్ ఉంది, దావూద్ మనీ వస్తుంది. ఎవరు హీరోయిన్ అన్నది దావూద్ గారు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళతోటి అప్పుడే తెలిసింది దావూద్లో బాలీవుడ్ హీరోస్లో ఎవరో సపోర్ట్ ఇస్తున్నారని. కరెక్ట్గా దాని తర్వాత తెలియంది ఒక హీరోయిన్, ప్రస్తుతం ఉన్న ఫేమస్ హీరోయిన్ బ్రదరు జిమ్లో ఫ్రెండ్ అయ్యి మొత్తం అంతా హెల్ప్ చేశాడు. హోటల్స్ ఇవన్నీ తిరగడం, కార్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఇలా చేస్తారనమాట. ఇంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వీడియోస్ చూపిస్తారు. నువ్వు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలాగ పెహల్గాంలో ఇలాగ ఉంటుంది, ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి, ఇదంతా నువ్వు చూసుకో అని చూపిస్తారు. అంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని అప్పుడు అంతకుముందు ఇచ్చినప్పుడు ఈ విధంగా లైవ్ క్యామ్ ద్వారా అక్కడ పైనుంచి ఆపరేట్ చేశారు, ఏది మిలిటరీ ఆపరేషన్ ద్వారా. సో వీళ్ళకు కూడా అలా చేశారంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ దీంట్లో ఉందనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు నేను ఇంకా ఒసామా బిన్ లాడెన్ వదిలేద్దాం. ఈ ఎస్ఎస్జీలో ఎవరైతే కరెక్ట్ కట్టిన కొంతమంది ఉన్నారో వాళ్ళని ఇండియా పంపిస్తారండి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆపరేషన్స్ కంట్రోల్ చేస్తారు. వీళ్ళు మామూలు డ్రెస్ వేసుకుని వెపన్స్ లేకుండానే తిరుగుతూ ఉంటారు. రెక్కీ చేస్తారన్ని. రెక్కీ చేసిన తర్వాత వీళ్ళు ప్లాన్స్ వేస్తారండి. అక్కడికక్కడ వేసి వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి మ్యాక్సిమం సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎవరో లాయర్ ఇంట్లో ఉండొచ్చు, బహుశా జడ్జి ఇంట్లో కూడా ఉండొచ్చు, డౌట్ లేకుండా. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. భయం వల్ల దేనివల్ల అవ్వచ్చు. బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంటే బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి దానికి. డబ్బు అన్నది సింపుల్, విస్కీ అన్నది అంటే లిక్కర్ అన్నది సెకండ్,
ఆఫ్ కోర్స్ థర్డ్ మీకు అంటే డ్రగ్స్ ఇవన్నీ తెలుసును. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఫోన్ కాల్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఏదైనా కూడా ట్రాక్ చేస్తుంటారు, ఏది ఇంటెలిజెన్స్. సో దీన్ని ఎందుకు కనుక్కోలేకపోయారు? వీళ్ళు చైనీస్ రేడియో సెట్స్ వాడినట్టు శాటిలైట్ కమ్యూనికేషన్ సెట్స్ అన్నీ ఉంటాయండి. అవి డైరెక్ట్గా శాటిలైట్ తోటి కమ్యూనికేట్, మొబైల్ టవర్స్ ఇవేం అవసరం లేదు. చైనీస్ యాప్స్ ని వాడారు, శాటిలైట్ ఫోన్ చైనాది వాడారు. అంతకుముందు ఇరిడియం అనే సెట్స్ ఉండేవి, మన ఇండియాలో కూడా దొరుకుతాయి. అఫీషియల్గా మీకు 2 lakh రూపీస్ సెట్ ఉంటుంది, కానీ ఇది ఎంహెచ్ఏ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వాడడానికి. కొన్ని చోట్ల సివిలియన్స్ వాడకూడదు, వాడడానికి ఉందండి పర్మిషన్ తో. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు కాకినాడ దగ్గర ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ ఉందనుకోండి, అక్కడ మీకు మొబైల్ టవర్ ఎవరు పెడతారు? లేదు. మీకు రేడియో సెట్ కావాలి, అది ఎక్కడ తిరుగుతున్నారో మీకు తెలియదు. సో అందుకని చెప్పి అటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్స్ కొన్ని చోట్ల అవసరం వస్తుంది. అంతెందుకు మా దగ్గరికే మాకు ఫ్యామిలీస్ తోటి మాట్లాడడానికి సాయచన్ గ్లేషియర్లో టెలిఫోన్ లైన్ వేయలేరు, మాకే శాటిలైట్ ఫోన్ ఒకటి వచ్చేది. అందరితో పోస్ట్కో రోజుని తిప్పేవారు, నెలకోసారి వచ్చేది. కానీ దీన్ని ట్రాక్ చేయలేరా? శాటిలైట్ ఫోన్స్ లో ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ దానిలో టెక్నాలజీ ఏముంటుందంటే బబుల్ బర్స్ట్ అంటారు. అదేమవుతుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక సెంటెన్స్ ఒక 30 seconds ఉందనుకోండి, దాన్ని కంప్రెస్ చేసేస్తుంది. కంప్రెస్ చేసి ఒక బబుల్ లాగా వదులుతుంది గాలికి, శాటిలైట్కి. అప్పుడు ఆ బబుల్ని ఇంటర్సెప్ట్ చేయాలి. అంటే అంత హై టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉందని అనుకోవాలి. కానీ ఏంటంటే దానికి అన్ని రిసోర్సెస్, అంటే మొత్తం అన్ని జరిగేవన్నీ చేయగలమా లేదా అన్నది అది చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ట్రాక్ చేయగలుగుతారా జనరల్గా? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అక్కడ ఉగ్రవాద సంస్థలు వాళ్ళని లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వీళ్ళకి మధ్య కొన్ని సంభాషణలు జరుగుతుంటే అవన్నీ కూడా ట్రాక్ చేస్తుంటారంటారు. ట్రాక్ చేస్తారు. కాకపోతే ఏంటంటే దానికి కూడా విరుగుడు ఉన్నాయండి. ఏంటంటే అందులో కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్లో కొన్ని మీకు నాకు నచ్చిన కోడింగ్, దానికి ఎక్కడ అఫీషియల్గా అవసరం లేదు. అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఎవరికి తెలియదు. అలా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అది ముందరగానే ప్లాన్ చేసుకుంటారు. మ్యాక్సిమం ప్రాణాలతో పట్టుకోవాలని చూస్తారా, లేదంటే ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి టెర్రరిస్టులు వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అని చెప్పని ఏమన్నా ఆపరేషన్స్ ఉంటాయి? ప్రాణాలతోటి పట్టుకోవడంలో ఒక డేంజర్ ఉందండి. వీళ్ళకి ఎంత ట్రైనింగ్ ఉంటుందంటే వాడు చంపేసుకుంటాడండి. సో నన్ను అడిగితే ఏంటంటే అటువంటి వాటికి ట్రై చేయాలి, ఎందుకంటే లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ అటువంటి పరిస్థితి దొరక్కపోవచ్చు. సో మ్యాక్సిమం వాడు చనిపోతే మిగిలిన వాళ్ళు కూడా చంపుతాడు కాబట్టి మ్యాక్సిమం చంపడానికి ట్రై చేస్తారు. చంపడానికి ట్రై చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.